మొబైల్ ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం ఎంత డేంజరో ఈ వీడియో స్పష్టంగా చెప్తుంది. ఓ చేత్తో మొబైల్ ఫోన్ పట్టుకుని రెండో చేత్తో స్కూటీని వేగంగా నడుపుతూ కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసింది పంజాబ్లోని ఓ యువతి. దాంతో జరిగిన ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూటీపై నుంచి గాల్లోకి ఎగిరిపడ్డ యువతి వీడియో చూస్తే రోజు ఎంతమంది ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారో అన్న ఆలోచన రాకమానదు. పంజాబ్లోని కోట్ కపూరాలో అతివేగం ఓ యువతి ప్రాణాల మీదకి తెచ్చింది. స్కూటీ నడుపుతూ కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ చేత్తో మొబైల్ పట్టుకొని ఉండడంతో స్పీడ్ బ్రేకర్ వద్ద బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో స్కూటీ వెనుక టైర్ గాల్లోకి లేచి స్కిడ్ అవ్వడంతో ఆమె రోడ్డుపై బలంగా పడింది. వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్లో ఈ భయంకర దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడడం ఎంత ప్రమాదమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ స్పీడు నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో చూడండి, దీనివల్ల మీకేం అర్థమవుతుంది అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. అతివేగం, మొబైల్ వాడకం చాలా ప్రమాదమని కొద్దిమంది అభిప్రాయపడగా, కొందరు మాత్రం రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు సూచించే మార్కింగ్ లేకపోవడం కూడా అధికార యంత్రాంగం తప్పిదమే అంటూ భిన్నంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో స్పందించడం కన్నా దీనిపైన చర్యలు చేపట్టాలని మరికొందరు సూచించారు.